handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. జాతీయ అంతర్జాతీయ మాస్టర్స్ క్రీడల పోటీల్లో పరుగు నడక విభాగాల్లో బంగారు పతకాలతో అద్భుత విజయం సాధించిన ప్రకాశం జిల్లా కాపు సంఘ ఉపాధ్యక్షులు నరహరి సాంబయ్యను ఆదివారం ఒంగోలులోని జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరహరి సాంబయ్య ఒంగోలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో DRRM మున్సిపల్ హై స్కూల్లో జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడంతో పాటు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ ఛాంపియన్షిప్ 2025-26లో 1500, 5000 మీటర్ల పోటీలలో 2 గోల్డ్ మెడల్స్ సాధించారని కొనియాడారు. అంతేకాకుండా థాయిలాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో 5000 మీటర్ల రన్నింగ్, వాకింగ్ మరియు 1500 మీటర్ల రన్నింగ్ విభాగాల్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని చాటడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ ప్రముఖులు బండారు మదన్, గొర్రెపాటి శ్రీనివాసరావు, తోటకూర వెంకట్రావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, జ్యేష్ఠ ప్రసాద్, నారపశెట్టి రామ్మోహన్ రావు, అయినాబత్తిని గోపీకృష్ణ, తంజావూరి శ్రీనివాసమూర్తి, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, నరహరి దుష్యంత్, వల్లంశెట్టి హనుమంతరావు, చింతలపల్లి నారాయణ, చెన్నంశెట్టి శివ, లింగశెట్టి సుబ్బారావు, వాసాని అంకబాబు, రావెల్ల రాఘవ, అడుసుమల్లి వీరబ్రహ్మం, మిరియాల వెంకటేశ్వర్లు, ఉంగరాల వెంకటేశ్వర్లు, గారా సంజయ్ కృష్ణ తదితరులు పాల్గొని నరహరి సాంబయ్యను శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. వాకింగ్ రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇండియా లెవెల్లో హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగితే అక్కడ 1500 మీటర్లు మరియు 1500 అడుగులు వాకింగ్ రన్నింగ్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అలానే మరలా ఇంటర్నేషనల్ లెవెల్లో థాయిలాండ్లో పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా 3 గోల్డ్ మెడల్స్ సాధించుకొని రావడం జరిగింది. ఇది మన కాపు సంఘానికే కాకుండా కాపు కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా మేము భావిస్తూ ఆయనకి చిన్న సిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాంబయ్య గారు ఫస్ట్ నుంచి కూడా నిబద్ధతతో ఒక పద్ధతితో ఎవరికైనా సరే సహాయ సహకారాలు అందియాలి. ఎవరైనా బాగలేదంటే ఆయనే దాతగా వచ్చి కాపు సంఘం తరఫున మేము చాలామందికి సహాయ సహకారాలు అందించున్నాం. అలాంటి శుద్ధితో మనం అందరూ ఉన్నాం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మన అందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తి నరహరి సాంబయ్య గారు నిజంగా అది నిరూపించారు. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో ఈరోజు అన్ని గోల్డ్ మెడల్ సాధించాయంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 40 సంవత్సరాలకే ఈరోజు కుర్రోళ్ళను చూస్తున్నాం, మనం మోకాళ్ళు ఒకటం లేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మన సాంబయ్య గారు 70 సంవత్సరాల వయసులో రన్నింగ్లో థాయిలాండ్లో ఇండియాలో అటువంటి గోల్డ్ మెడల్ సాధించారంటే నిజంగా ఆయన అందరికి కూడా మన అందరికి ఆదర్శం. అలాంటి వ్యక్తిని మనం అందరం సన్మానించడం కాదు, ఇంకా చేసినా కానీ ఆయన సూక్తిని చేయలేమని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాంటి వ్యక్తి ఇంకా ముందుకు పోవాలని చెప్పి అటువంటి దీనిలో మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు ఏదైనా కానీ మా పెద్ద ఆయన్ని ఇంకా మంచి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సాధించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంజీవ్ గారికి, అలాగే వారి మిత్ర బృందం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా చేస్తూ అందరినీ ఇట్లాంటి విషయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కాపు సోదరులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నారు. నరహరి సాంబయ్య గారికి కూడా ముందు మన కాపు సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మేము నరహరి సాంబయ్య గారి బ్రదర్ మాకు బాగా క్లోజు. మేము ఫస్ట్ అసోసియేషన్ చేసింది పుల్లయ్య గారు, ఆయన, నేను, కొంతమందిని కలిసి ఫస్ట్లో ఎప్పుడో చేసాం. పుల్లయ్య గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్లు కావటం, మన బ్యాచ్ అంతా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ అక్కడ స్తబ్దత ఏర్పడింది.
తర్వాత కాపు సంఘం అని ఏర్పాటు చేసి ఆ కాపు ఎంప్లాయీస్ ద్వారా ఒక 7 సంవత్సరాలు బాగా నడిపాము. దాని పెద్ద అసోసియేషన్లు చేసి బిల్డింగు సామాన్లు బీరువాలు అన్నీ కూడా తయారు చేసాం. అన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అది కూడా కొంచెం అట్లా స్తబ్దత కూడా ఉంది. సరే, ఏదైనా కానీ 70 ఏళ్ళ తర్వాత అసలు సాంబయ్య గారు ఇలా చేస్తారని నేను కూడా ఊహించరా. 3 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది, కానీ ఈ కాపు ఇది పెట్టింది కాడి నుంచి. కానీ ఇలాంటి రన్నింగ్లు ఇవన్నీ చేస్తున్నారని అసలు నేను ఊహించలేదు. నిన్న చూసిన తర్వాత కానీ ఫైనాన్స్ అనే కాదు, మామూలుగా ఇట్లాంటి సంస్కారాలు చేశాను. కానీ కనీసం మన దగ్గర మనం ఉండాలి కదా. మనం కనీసం 10 మందిని గట్టిగా ఉంటే మిగతా 10 మంది లాక్ రావాలి. అది మనలో చాలా వరకు లోపించింది. అందువల్ల లేకపోతే ఈ జనం ఏంది మన కాపు మన హైదరాబాద్లో 2 గోల్డ్ మెడల్స్, తర్వాత థాయిలాండ్లో గోల్డ్ మెడల్స్ సంపాదించి ఇక్కడ. కానీ ఆయన ఇటువంటి కళాకారుడని నాకు తెలీదు, ఇంతకుముందు తెలీదు, వాస్తవంగా తెలియదు. ఈరోజు చూసి ఆ పేపర్లో అతని పేరు చూసిన తర్వాత మేము ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం, చాలా కాలం నుంచి కలుసుకుంటున్నాం. కానీ ఆయనకి ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి త్వరతోగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీకు ఇక్కడ ఇచ్చేసిన అందరి వారికి కూడా ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజిటేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడది పటానా స్పోర్ట్స్ రిసార్ట్స్ థాయిలాండ్ అండి. ఇది చాలా మంచి స్థాయి, మంచి ఒక అథ్లెటిక్స్, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ స్విమ్మింగ్, ఇవి వాకింగ్, వీటన్నిటి కూడా మంచి కండక్ట్ చేసే ఒక మంచి స్టేజ్ ఇది. దీంట్లో సార్కి 3 గోల్డ్ మెడల్స్ రావడం అనేది నిజంగా 73+లో మాలాంటి మాకన్నా ఇంకా యంగ్స్టర్స్కి మాకు కూడా ఇతను చాలా మంచి, మాకు ఎట్లా చెప్పాలి, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అంటే నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా ఆయనలాగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండడానికి అతను చాలా ఇన్స్పిరేషన్ రోల్ చూపిస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాం. నమస్కారం. సభ అధ్యక్షులు మన కొక్కిరాల సంజీవరావు గారికి, అదే డయాస్ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం ఈ సన్మానం జరగడానికి కారణం మా అన్నగారైన సాంబయ్య గారు గోల్డ్ మెడల్ వివిధ దేశాలతోటి మన ఇండియాలోనూ రకరకాల చోట ఆయనకి గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చారు. దాని మీద మనం ఈరోజు కాపు సంఘం తరపున ఆయన సన్మానం చేస్తూ మన జిల్లా తరపున మన ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నగారు మంచి వాకింగు కాబట్టి ఆయనకి అవార్డులు దక్కినాయి. అదేవిధంగా మీ స్ఫూర్తి కూడా మా అందరికి కూడా ఒకసారి ఒక రంగాల చెరువు కాడో లేకపోతే మీ దగ్గర సెంటర్లోనో ఎక్కడో చోట మమ్మల్ని అందరూ కూడా ఒక వీక్లీ 1 టైం ఒక ఆదివారం రోజు పిలిస్తే మేము కూడా మీతోటి ఆనందంగా నడిచి మీ అడుగుదొడలో నడుచుకుంటూ మేము కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటామనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ కొక్కిరాల సంజీవరావు గారు ఈరోజు ప్రతి సంవత్సరం రోజు మన కాపు ఒక యువకుల్లాగా 70 సంవత్సరాల వయసులో హైదరాబాదు, థాయిలాండ్లో గోల్డ్ మెడల్ సాధించి మన కాపు కమ్యూనిటీకి ఒక వన్నె తెచ్చినటువంటి పెద్ద ఆయన అడుగుజాడలే ఈ యూత్కి ఆదర్శం కావాలని చెప్పేసి ఆయన కంగ్రాట్యులేషన్ తెలియజేసుకుంటూ ఆయన ఇంకా మంచి గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి ఆయన ఆశయాన్ని మనందరం కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా తీసుకొని యూత్ కానీ మనందరం కూడా ఈ నడకలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే మనం ఈరోజు చూసినట్టయితే శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, మరికొంతమంది యువకులు భవిష్యత్తుని చూసే వృద్ధులు అని చెప్పి అంటారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులుంటే మరికొంతమంది పిల్లలు భవిష్యత్తుకు దాతగా ఉంటారని చెప్పి శ్రీశ్రీ గారు చెప్తారు. కాబట్టి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కూడా భవిష్యత్తుకి కూడా అందరికి కూడా సహకారాలు అందిస్తారు. ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆయన ఆదర్శంగా మనం కూడా మన కమ్యూనిటీని కానీ మన పిల్లల్ని కానీ ఒక ఆదర్శం. వాస్తవంగా చెప్పాలంటే మా ఊర్లో మా అన్నదమ్ముల గురించి మేము చదువుకునే తీరు కానీ ఇద్దరం పోస్ట్ గ్రాడ్యుయేట్లు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామంటే కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. వాస్తవంగా ఇవన్నీ కూడా మన జనరేషన్లో అందరు తర్వాత జనరేషన్లకి మన పూర్వీకుల గురించి గొప్పల గురించి మనం చెప్పుకుంటే మనకు పిల్లలకి అలవాటు అయ్యేది. అందువలన అది జరిగితే ఎంతో మన కమ్యూనిటీకి మంచి సహాయం అవుతుందని దయవుంచి మన కాపు సోదరులు, అన్నదమ్ములు, తమ్ముళ్ళు ఇక్కడికి రావటం చాలా గర్వకారణము. సాంబయ్య గారు
నాకు ఆయన ఇక్కడికి వస్తూ ఉంటే ఈయన సాంబయ్య గారు అని తెలియదు. ఇక్కడ సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం, జరుగుతూ ఉంది. ఈరోజు నాకు ఆయన ఒక బంధువు అవుతాడు, వాళ్ళ తమ్ముడు ఆయన కానీ మాకు ఒక 25-30 ఏళ్ళ నుంచే నాకు తెలుసు. అయితే సాంబయ్య గారిని పొలానికి ఈయన లెక్చరర్ గారు పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగం చేసే ఎంప్లాయీగా నాకు అప్పుడే నాకు తెలుసు. మంచి వ్యక్తులు. పాదత్రికతయ్య గారు మోటిమాల నాకు వాళ్ళ బ్రదర్ పినాకిని బ్యాంకులు వీళ్ళంతా ఎప్పటి నుంచో పరిచయాలు నాకు. మంచి వ్యక్తులని నాకు. అయితే ఈయన లెక్చరర్గా పాలిటెక్నిక్ లెక్చరర్ సాంబయ్య ఈయన అని తెలియదు. ఈరోజు భలే చాలా స్టన్ అయిపోతూ ఉంటా. ఇట్లా మన కాపు బిడ్డలు అందరం అప్పుడప్పుడు మన సంజీవయ్య ఆధ్వర్యంలో ఆయన దీంట్లో మనం కొనసాగుతూ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఒకరికొకరికి పరిచయాలు పెంచుకుంటూ పోవాలని నేను ఆశిస్తున్నాను. నేను సంజీవరావు గారు ఇప్పుడే ఒక గంట ముందే రావాలని అన్నాడు. నేను దేనికి ఎందుకు కూడా నేనేం అడగలేదు. మనం మరి ఏదో మన కార్యక్రమం కాపులు మన బిడ్డలకి ఏదో చేస్తాడు అని అందుకో అని గబత్తం సభాధ్యక్షులు, ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ గారికి, అట్లాగే ఈరోజు ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మదన్ గారికి, అట్లాగే మన తోటకూర వెంకట్రావు గారికి, సీనియల్పేట గోరిపాటి శ్రీనివాసరావు గారికి, దేశ ప్రసాద్ గారికి, మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో మన కాపు ముద్దుబిడ్డ నరహరి సాంబయ్య గారికి థాయిలాండ్లో హైదరాబాద్లో సాధించిన వాకింగ్లో గోల్డ్ మెడల్ సందర్భంగా వారికి ఒక చిరు సత్కారంలాగా మన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి పెద్దలు మన గోరిపాటి శ్రీనివాసరావు గారు కానీ, మదన్ గారు కానీ, బ్రహ్మయ్య గారు కానీ, తోటకూర వెంకటరావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మరియు ఇతర మిత్రులందరూ కూడా చేసినందుకు, మరియు మన కాపు కుటుంబీకులందరూ ఇచ్చేసి ఈ సన్మాన కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారు 70+ ఏజ్లో కూడా ఎంతో హుషారుగా ఉండి చేసి ఈ ఘనతను సాధించినందుకు వారికి ఘనతను మిక్కిలు చేస్తూ వారికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. వారు ఏ విధంగా అయితే 70+ ఈ విజయాన్ని సాధించారో వీరి ఆధ్వర్యంలో మరికొంతమందిని తయారు చేసి మన కాపు సంఘానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కాపు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజయ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో గర్వంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన సాంబయ్య గారు ఇంకా అనేక మెడల్స్ సాధించాలని, రాబోయే రోజుల్లో కాపు సంఘానికి అనేక సేవలు చేయాలని, ఈరోజు ఈ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ విధంగా కొక్కిరాల సంజీవరావు గారు మన నరహరి సాంబయ్యని అభినందించడం చాలా హర్షణీయంగా తెలియజేస్తూ, మన కాపు బిడ్డలందరూ కూడా ఇదే విధంగా ఐక్యతను సాధిస్తూ చాటి చెప్తూ రాబోయే రోజుల్లో మన కాపు సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నాకు ఎన్నో రోజుల నుంచి కోరికండి. ఒక ట్రస్ట్గా ఏర్పడి కాపు బిడ్డలు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నాకు పెద్ద కోరిక. ఎన్నోసార్లు మా సంజీవరావు గారితో కూడా డిస్కస్ చేస్తున్నాను. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాపు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లాలో, అంతేకాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వీళ్ళందరినీ కలుపుకొని పోతూ ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ని ఒక ఫండ్గా తీసుకొని ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళందరికీ వాళ్ళ ఆర్థికంగా నిలబడటానికి కావలసినటువంటి సౌకర్యాలని కనీసం నెలకి 1-2 కూడా మనం సహాయం చేసి వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేస్తే అప్పుడే ఈ కాపు సంఘానికి ఒక పేరు వస్తుందని దయించి మనం అందరూ కాపు బిడ్డలు ఇది గమనించి తొందరలోనే ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి, ఒక సేవా సమితిలాగా ఏర్పడి ప్రకాశం జిల్లా కాపు సంఘం
అది హక్కుల కోసం పోరాడేది అదొక పద్ధతి. దాంతోపాటు వాళ్ళ ఆధ్వర్యమైన కొంతమంది కాపు పెద్దలందరూ కూడా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి పేదవారికి సహాయం చేయాలి, మన కాపు బిడ్డలు ఆర్థికంగా నిలబడటానికి మన వంతు సహాయం చేయాలి. దీనికి ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో కాపు బిడ్డలందరూ కూడా, రిటైర్డ్ కాపు ఎంప్లాయీస్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి, పోటీ లేదు. 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఉంది పోటీ. 100 మీటర్స్ వాళ్ళు 12 సెకండ్స్లో వెళ్ళిపోతున్నారు. రేసు గుర్రాలు ఉన్నట్టు ఉన్నారు, కానీ 70 ఏళ్ళు లేరు, చాలా తక్కువ వచ్చారు. అది పెద్ద పోటీ లేదు, అందువల్ల నాకు వచ్చినాయి. కాబట్టి అది స్పష్టమైన విషయం. 70 అంటే మరి 70లో కూడా నేను 5 కిలోమీటర్లు కాదు 10 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని. ఇక్కడ పెద్ద కట్ట మీద 10 కిలోమీటర్ అటెస్ట్ స్లోగా పరిగెత్తాను ఇప్పటికీ. బట్ దీనికి ఎందువల్ల కారణం అంటే ప్రతి వ్యక్తి ఏంటంటే ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనిషి ఆరోగ్యం బ్రీతింగ్లో ఉంటుంది. తర్వాత యోగా, కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ యోగా నేర్చుకోవాలి. రోజు ఒక అరగంట సేపు శ్రమించి ఒక 15 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజు, ఒక 15 నిమిషాలు ఆసనాలు చేసుకుంటే మనిషి రీయాక్టివేట్ అవుతాడు ఆటోమేటిక్గా. నేను ఇవి చేసుకున్న తర్వాతనే వాకింగ్కి వెళ్తాను రోజు. ఇవి చేసుకోవడం వల్ల అంటే మనిషి అలసట రాదు. కాబట్టి దయచేసి మీరు, నేను చెప్పేది ఏమీ లేదు కానీ ఏ యోగా క్లాస్కి వెళ్ళినా వెళ్ళండి చక్కగా. అక్కడే నేనే పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు, కాబట్టి నేను రమ్మంటే వస్తాను, నాకు తెలియదు చెప్పమంటే ఎక్కడికైనా వస్తాను, ఏ ఇంటికైనా వస్తాను, ఏ గ్రౌండ్కైనా వస్తాను. ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. కాబట్టి నేనే పెద్ద మాస్టర్ని కాదు. నేను చెప్పేది ఒకటే, యోగా ఎక్కడైనా చెప్తుంటే వెళ్ళండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి, అదేవిధంగా ఆసనాలు మనకు చేసినట్టు నేర్చుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుపడుద్ది. మన పూర్వీకులు, మన ఋషులు ఒక శరీరాన్ని సాధన చేసుకోవడానికి, ఒక మానసిక సాధన జరిగి మెడిటేషన్ అండ్ యోగా ఇచ్చారు. శరీరానికి యోగా, మనసుకి మెడిటేషన్ ఇచ్చారు. అవి రెండు కూడా ఒక అరగంట సేపు సాధన చేసుకుంటే మానసిక ప్రశాంతి సరిపోద్ది, శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఈ రెండు కూడాను మన వాళ్ళందరికీ మనసులో పెట్టుకొని ఇవి ఎక్కడైనా మీకు అవకాశం ఉంటే వెళ్ళి ఆ జాయిన్ అయ్యి సాధన చేయమని నేను మనవి చేసుకుంటున్నాను. లేదా నేనేదన్నా మీకు ఏదైనా హెల్ప్ చేయమంటే, మీరు ఎక్కడికి రావాలి వాకింగ్ చేయమంటే చేస్తాను. మనం సరదాగా ఆదివారం పలానా చోట కలుద్దాం, మాట్లాడుకుందాం, దాన్ని మనం వాకింగ్ చేసి చూసుకుందాం, ఏం ఇబ్బంది లేదు. బట్ నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. యోగా క్లాసు యోగా టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు, చక్కగా వినండి. లేదా మనందరం కలిసి ఎక్కడైనా ఒక వారం కలుద్దాం సార్, పలానా సోమవారం ఆదివారం లేదా పలానా సార్ పలానా గ్రౌండ్కి వచ్చి కలిసి సరదాగా నడుద్దామంటే వచ్చి ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. సార్, ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా చేసిన సంజీవరావు గారికి, ఈ సంజీవరావు గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం.